రక్తం జల్లడు. నీకు కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా. హరీష్ రావు గారి యొక్క ధైర్య సాహసం లేదో ఒకసారి చెప్తా. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా కౌంటర్ ఇది. ఆయన లేటెస్ట్గా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డ మీద ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చిండు. నంబర్ 1 సరే, మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సరే, మేము అన్నిటికీ ప్రజలకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము. మేము ప్రజలకు మేలు జరగడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం అనేది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. యాక్చువల్గా ఆ కోణంలోనే బహుశా మేము ప్రజల కోసం మేము ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ప్రజల కోసం మీరు మరి రెడీ ఉన్నారా ఏమైనా చేయడానికి అని అంటే, బహుశా ఈయన హరీష్ రావు గారు మేము రక్తమైనా చిందిస్తాము అని ఆయన ఈరోజు అన్నమాట. దాని కౌంటర్గా నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మాకు మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా, రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న, అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము, శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ, తెలంగాణ ఉద్యమం పీక్ 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 టైం నడుస్తుంది. రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు, యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు. అప్పుడు ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించిందో హరీష్ రావు గారికి, అరే అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాడు. విచిత్రం ఏందో, హరీష్ రావు గారు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతున్నాడు అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా అంటే, ఆయనకు తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే, అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతాను తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి, జర మీడియా కూడా ఆలోచన చేయండి దీని మీద. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడు, పుల్లె డబ్బి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను యాజ్ మాజీ ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి, అందులో నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఈ కొత్త డెలివరీ చాలా స్పష్టంగా ఆయన ధైర్యం ఏంది, ఆయన సాహసం ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏంటిది ఆయన వర్షన్ ఈరోజు ఇప్పుడు నింద వేయాలంటే మస్తు వేయచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోళ్ళు అంటే ఎట్లయితుంది?
అది తెలంగాణ ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఇక రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి. ఆయన రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి అని ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఇక ఆ లైన్లోనే కొత్త డైలాగులు స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంత మించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. అదైతే రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. అది కాంగ్రెస్ కాదు, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, పిసిసి మహేష్ గౌడ్ కాదు, మేం కాదు. హింసలను ప్రేరేపించి వాళ్ళు చంపుకునే ఒక మాటలు చెప్పి దానికి హరీష్ రావు గారి కుటుంబము దానికి వాళ్ళు ఆ రకంగానే రాజకీయంగా జీవిస్తున్నారు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకునే మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. ఎక్కడన్నా ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అది అవసరం లేదు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు అందరము కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా ఎనీ పార్టీ కానీ, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఫీల్డ్లో. మరి ఎక్కడన్నా మీరు మీ కుటుంబము మీరు ఇచ్చిన స్పీచ్లకు యువకులు బలైపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తున్నారు విభజన గురించి అని పదే చెప్పిన క్రమంలో సభలు ఉన్నాయి. కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఆ రోజుల్లో కేటీఆర్ గారు మీరు మాట్లాడే మాటలకు ఆ ఎమోషన్స్కి మేము సావడానికి సిద్ధంగా ఉన్నామని మీరు రెచ్చగొట్టడం, పిల్లలు చచ్చిపోవడం, మేము తెలంగాణకు రక్తం దారపోస్తామనడం, పిల్లలు చచ్చిపోవడం, తెలంగాణ కోసం నా ఫ్యామిలీ మొత్తం బలిదానం అవుతామనడం, పిల్లలు చచ్చిపోవడం, ఇదే కదా జరిగింది. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ బామ్మర్ది కానీ లేకపోతే మేనల్లుడు కానీ లేకపోతే కూతురు కానీ ఎవరన్నా అయ్యిర్రా? అది మీరు ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇంకేమన్నాడు ముఖ్యమంత్రిని? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఏది డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏది చెప్తే అది రైట్. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిందే 100